60 రూపీస్తో లైఫ్ స్టార్ట్ చేసి కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు కల్పన సరోజ్ అనే ఈవిడ లైఫ్ స్టోరీ ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. ఈవిడికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడే పెళ్లి చేసేసారు. అత్తారింటికి వెళ్ళిన తర్వాత టార్చరు అది భరించలేక ఆవిడ పుట్టింటికి వచ్చినప్పుడు ఆవిడ వయసు 14 సంవత్సరాలు. హస్బెండ్ వదిలేసి పుట్టింటికి వచ్చిందని అందరూ మళ్ళీ ఆవిడకి టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో ఆవిడ బతకటమే అనవసరం అని అనుకుని ప్రాణం తీసుకోవటానికి రెడీ అయిపోయింది. ఆ ప్రాసెస్ లో ఆవిడ ఎవరో కాపాడారనుకోండి. ఒకసారి బతికి బయటపడిన తర్వాత ఆ 14 ఏళ్ల వయసులోనే ఆవిడకి 2 విషయాలు సుస్పష్టంగా అర్థమైంది. ఒకటి, డబ్బుంటేనే జీవితం, డబ్బు లేకపోతే చాలా పనులు చేయలేము అని. 2, తను బాధలో ఉన్నప్పుడు తన గురించి పట్టించుకొని సొసైటీ గురించి నేనెందుకు ఆలోచించాలి, వాళ్ళు ఏమనుకుంటారు అని నేనెందుకు బాధపడాలి అని ఆవిడ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆవిడ బాంబే వెళ్ళి ఒక బట్టల షాప్ లో 60 రూపీస్ జీతానికి ఆవిడ అక్కడ చేరి స్టిచ్చింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఇంకొక 100 రూపాయలు ఆవిడకి ఎక్స్ట్రా వచ్చాయి. ఆవిడ నెమ్మదిగా డబ్బులు సేవ్ చేసుకుని ఒక బ్యాంక్ ని అప్రోచ్ అయ్యి 50,000 రూపీస్ లోన్ తీసుకున్నారు. దాంతో ఒక బట్టల షాప్ స్టార్ట్ చేసి అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఒక ఫర్నిచర్ షాప్, ఆ ఫర్నిచర్ షాప్ కూడా సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆవిడ ఒక స్టేజ్ కి రీచ్ అవ్వగలిగారు. ఆవిడకి లైఫ్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే కమానీ ట్యూబ్స్ అని మూత పడిపోయిన ఒక సంస్థ 200 కోట్లకు పైగా నష్టంలో ఉన్న కంపెనీని ప్రాఫిట్ లోకి తీసుకొచ్చారు. ఇంకేముంది, దాని తర్వాత ఆవిడ సూపర్ సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్ అయ్యారు. కల్పన సరోజ్ గ్లోబల్ ఏవియేషన్ అనే ఒక సంస్థని స్థాపించి దాన్ని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ